హాయ్ అందరూ ఎలా ఉన్నారు? సో వీడియోలో వచ్చేసరికి ఎస్బీఐ వాళ్ళు మేనేజర్ అండ్ డిప్యూటీ మేనేజర్కి రిక్రూట్మెంట్ రిలీజ్ చేశారండి. సో టోటల్ వేకెన్సీ వచ్చేసరికి 42 వేకెన్సీస్ ఉన్నాయి. ఓబీసీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, జనరల్ వాళ్ళకి 750 ఫీజు, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ వాళ్ళకి ఫీజు లేదు. సో అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసరికి February 24th వరకు టైం ఉందండి. సో ఏజ్ లిమిట్ వచ్చేసరికి మేనేజర్ పోస్ట్కి వచ్చేసరికి మినిమం ఏజ్ లిమిట్ 26 years, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 36 years. డిప్యూటీ మేనేజర్కి వచ్చేసరికి మినిమం ఏజ్ లిమిట్ 24 years, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 32 years అనమాట. సో ఇక్కడికి వచ్చేసరికి టోటల్ ఎన్ని వేకెన్సీలు ఉన్నాయని చెప్పారు, ఇక్కడ 42 వేకెన్సీస్ ఉన్నాయని చెప్పారు కదా. మేనేజర్కి వచ్చేసరికి మొత్తం 13 వేకెన్సీస్ అండి. డిప్యూటీ మేనేజర్కి వచ్చేసరికి 29 వేకెన్సీస్. క్వాలిఫికేషన్ వచ్చేసరికి బీఈ, బీటెక్, ఎంటెక్, ఎంఏ, ఎంఎస్సి, ఎంసీఏ చేస్తే అప్లై చేసుకోవచ్చండి. డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ ప్రొవైడ్ చేసామండి. సో అది క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది మీకు. మేనేజర్ అంటే డేటా సైంటిస్ట్, డేటా సైంటిస్ట్లోనే మేనేజర్, డేటా సైంటిస్ట్లోనే డిప్యూటీ మేనేజర్ పోస్ట్లకి రిలీజ్ చేశారనమాట. సో ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారండి. డీటెయిల్స్ ఆఫ్ పోస్ట్, వేకెన్సీ, గ్రేడ్, ఏజ్, ప్లేస్ ఆఫ్ పోస్టింగ్, సెలక్షన్ ప్రాసెస్ ఇవన్నీ ఇక్కడ ఇచ్చారనమాట. మేనేజర్లో డేటా సైంటిస్ట్కి వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ యూఆర్ టోటల్ అని చెప్పి ఇక్కడ ఇచ్చారనమాట. పీడబ్ల్యూబీడీ వాళ్ళకి కూడా ఇచ్చారు. ఇక్కడ ఏజ్ లిమిట్ మేనేజర్ వాళ్ళకి వచ్చేసరికి మినిమం ఏజ్ లిమిట్ 26, ఇవి చెప్పాను కదండి ఇందాకలే, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 36. సో ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసరికి ముంబైలో అనమాట. షార్ట్ లిస్ట్ అయితే ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ వచ్చేసరికి 100 marks అనమాట. క్వాలిఫికేషన్ ఇందాకలే చెప్పాను కదా. ఇంకా ఇక్కడ ఎక్స్పీరియన్స్ కోసం కూడా ఇచ్చారండి, ఒకసారి చూసుకోండి. ఈ స్కిల్స్ కూడా ఇచ్చారు చూడండి. ఇక్కడ ఏవైనా సర్టిఫికేషన్స్ ఎంఎల్లో కానీ, ఏఐలో కానీ, ఎన్ఎల్పిలో కానీ, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్లో కానీ, వెబ్ క్రాలింగ్లో కానీ, న్యూరల్ నెట్వర్క్స్లో కానీ, ఇందులో ఏమన్నా సరే సర్టిఫికేట్స్ చేస్తే మీరు మీ రెజ్యూమ్లో పెట్టుకోవచ్చు. రెజ్యూమ్ కూడా అప్లోడ్ చేయమని అడుగుతుంది. ఇంకా ఈ స్కిల్స్ ఉన్నాయో లేదో చూసుకోండి. ఇంకా ఇక్కడ ఎక్స్పీరియన్స్ కోసం కూడా కొన్ని డీటెయిల్స్ ఇచ్చారు, అవి కూడా చూసుకోండి. ఇక్కడైతే పే స్కేల్ కూడా ఇచ్చారండి. గ్రేడ్ 3కి ఇచ్చారు, గ్రేడ్ 2కి కూడా ఇచ్చారు, ఒకసారి చూసుకోండి. చూడండి ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ కూడా ఇచ్చారు. ఒకవేళ మీరు షార్ట్ లిస్ట్ అయితే కనుక ఇంటర్వ్యూ ఉంటుంది మీకు. ఇంటర్వ్యూ వచ్చేసరికి 100 marks. ఒకవేళ మీరు క్వాలిఫై అయ్యారో లేదో కూడా బ్యాంకే డిసైడ్ చేస్తుంది. ఇది ఎస్బీఐ నోటిఫికేషన్ కాబట్టి ఎస్బీఐ బ్యాంక్ వాళ్ళే డిసైడ్ చేస్తారు. ఇంకా మెరిట్లో ఉన్న వాళ్ళని తీసుకుంటారనమాట. ఒకవేళ మీరు ఆ ఇంటర్వ్యూలో కూడా క్వాలిఫై అయితే కాల్ లెటర్ వస్తుంది మీకు. మీ ఫోన్కి ఈమెయిల్కి వస్తుంది. హార్డ్ కాపీ రాదు, ఓన్లీ సాఫ్ట్ కాపీయే. సో అప్లై చేసుకోవడానికి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చానండి. ఇంకా డాక్యుమెంట్స్ ఎలాగ అప్లోడ్ చేయాలో అంటే ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, రీసెంట్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, రెజ్యూమే, ఐడి ప్రూఫ్, డేట్ ఆఫ్ బర్త్ పీడిఎఫ్ అంటే బర్త్ సర్టిఫికేట్, పీడబ్ల్యూబీడీ సర్టిఫికేట్, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, ఇంకా ఆఫర్ లెటర్, లేటెస్ట్ శాలరీ స్లిప్, అవన్నీ అంటే మీ ముందు కంపెనీలో చేసినప్పుడు ఆఫర్ లెటర్ అవి ఉంటాయి కదండి. ఇంకా శాలరీ స్లిప్ అవన్నీ కూడా అప్లోడ్ చేయాలి. మీరు ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేస్తారు కదండి, లేటెస్ట్ ఫోటోగ్రాఫ్, అప్పుడు అప్లోడ్ చేస్తున్నప్పుడు 2 KB నుండి 50 KB వరకే ఉండాలంట అండి. ఫైల్ షుడ్ బి అంత సైజ్లోనే ఉండాలి. డైమెన్షన్స్ వచ్చేసరికి 200 నుంచి 230 వరకు పిక్సెల్సే ఉండాలన్నమాట. ఫోటో వచ్చేసరికి బ్లాక్ అండ్ వైట్లో ఉండకూడదండి. ఇంకా ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్లోనే ఉండాలి ఫోటో వచ్చేసరికి. ఇంకా స్ట్రైట్గా చూస్తూ ఉండాలి. ఇంకా చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారండి, చూసుకోండి. ఇంకా మీ సిగ్నేచర్ ఫైల్ కూడా అప్లోడ్ చేస్తారు కదా, దానికి కూడా ఇచ్చారండి. 10 KB నుండి 20 KB సైజ్లోనే ఉండాలంట. డైమెన్షన్స్ వచ్చేసరికి 140 నుండి 60 పిక్సెల్స్ వరకే ఉండాలంట. క్యాపిటల్ లెటర్స్లో రాయకూడదండి. సో డిస్క్రిప్షన్లో పీడిఎఫ్స్ మెన్షన్ చేసామండి. నోటిఫికేషన్ పీడిఎఫ్, అప్లై చేసుకోవడానికి లింక్, ఇంకా అఫీషియల్ వెబ్సైట్ కూడా మెన్షన్ చేసామండి. సో ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.